సో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు గుంటూరులో ఏదైనా మంచి మంచి హౌసెస్ వస్తే చెప్పండి అని చెప్పేసి. సో 2 ఇల్లులు సేల్కి అయితే రావడం జరిగింది. 2 కూడా చాలా బాగున్నాయి. మంచి మంచి ఫాల్స్ అండ్ డిజైన్స్తో, ఇంటీరియర్ వర్క్తో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది హౌస్ మొత్తం అంతా కూడాని. సో ప్రైస్ ఎంత చెప్తున్నారు, అట్లాగే ఏ ఏరియాలో ఉంది, లోపల వర్క్ అనేది ఏ విధంగా చేయించారు, ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో ప్రైమ్ లొకేషన్లో హౌస్ అనేది తీసుకుందాం అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇది. సో ముందుగా కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది 20 అడుగులు వెడల్పు ఉంటుంది, 47.5 అడుగులు పొడవైతే ఉంటుంది. స్టార్టింగ్ ఈస్ట్ సైడ్ ఇచ్చిన గేట్ తీసుకుని లోపల రాగానే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఇక్కడ. అండ్ సీలింగ్ కూడా పీవీసీ సీలింగ్ ఇది. అండ్ ఇది మున్సిపాలిటీలోకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి మున్సిపాలిటీలో అయితే ఉంటుంది. మిడ్ ల్యాండింగ్ కింద కూడా వాష్ ఏరియా వచ్చేసింది చూడండి ఇక్కడ. మొత్తం ల్యాండ్ అంతా చూసుకున్నట్లయితే కనుక 105.5 గజాలు అయితే రావడం జరుగుతుంది. అదే సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక 2.1 సెంట్స్ అయితే ఉంటుంది ఇది. అండ్ G+2 పర్మిషన్ కూడా తీసుకున్నారు దీనికి. ప్లాన్ అనేది G+2కి అయితే ఉంది. నార్త్ సైడ్ వదిలేసిన ప్లేస్ ఇది. బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ప్లేస్ అయితే వదిలేరు. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ మీరు చూస్తుంది. పదండి ఒకసారి లోపలికి అయితే వెళ్దాము. సో కొంచెం వీడియో మీకు అటు ఇటుగా అయితే ఉండొచ్చు, వేరే ఆయన తీయడం వల్ల కొంచెం అటు ఇటుగా అయితే వచ్చింది. బట్ కొంచెం అడ్జస్ట్ కండి. హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది. చూడండి, నీట్గా చూపిస్తాం మొత్తం అంతా కూడా. సో స్టార్టింగ్ ఇదంతా కూడా హాల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పొడవు. కానీ సీలింగ్ వచ్చేసరికి జిప్సమ్ సీలింగ్ చేయించారు. అండ్ సీలింగ్లో ప్రొఫైల్ లైటింగ్ కూడా వాడడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా డిజైన్ చేంజ్ చేశారు చూడండి. ఫ్లవర్ డిజైన్ అనేది ఎక్సలెంట్గా కనపడుతుంది. అండ్ నార్త్ సైడ్ కూడా గుమ్మం అయితే ఇచ్చారు దీనికి. ఓన్లీ మనకి ఈస్ట్ సైడే కాదు, నార్త్ సైడ్ కూడా టేక్తో మనకి ఒక డోర్ అయితే వచ్చేసింది. సో ఇదంతా కూడా హాల్, డైనింగ్ 2 కంబైన్గా అయితే వచ్చేసాయి. 14x18 సైజులో ఉంటుంది మొత్తం హాల్ అంతాని. సో ఇది టీవీ యూనిట్. 2 రూమ్స్ ఇస్తున్నారు. సెంటర్లో టీవీ యూనిట్ అయితే ఉంటుంది. ఇది నార్త్ సైడ్. అది ఇలా లోపలికి వచ్చాం కదా మనం. ఇక్కడ ఇలా నార్త్ సైడ్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్స్ బాగున్నాయి. సెంటర్లో ఒక చిన్న షాండ్లర్ కూడా ఇచ్చారు. అండ్ టీవీ యూనిట్ కూడా సింపుల్గా ఉంది ఇది. సో ఒకసారి దగ్గర నుంచి చూపిస్తుందని చూసుకోండి. బ్యాక్ సైడ్ అంతా కూడా పీవీసీ ప్యానలింగ్ వర్క్ అయితే చేంజ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి కొంచెం థిక్నెస్ హెవీగా ఉన్న లామినేట్ అయితే వాడారు వీళ్ళు. సో ఇక్కడ మీకు చూపిస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము. టీవీ యూనిట్కి రైట్ సైడ్ ఉన్న రూమ్ ఇది. 8.3 వెడల్పు ఉంటుంది, 12 అడుగులు పొడవైతే ఉంటుంది. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. అండ్ ఈ పక్కన ఒక విండో ఇది. సో ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి. ఇది వచ్చేసరికి గుంటూరు ఐపీడీ కాలనీ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది, వడా రోడ్డు. ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ బస్ స్టాండ్ అయితే ఇంకా చాలా దగ్గరగా అయితే ఉంటుంది. 3.8 కిలోమీటర్స్ అట్లా అయితే రావడం జరుగుతుంది. సో రైల్వే స్టేషన్ కన్నా బస్ స్టాండ్ కన్నా మనం త్వరగా వెళ్ళిపోవచ్చు. మహా అయితే ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరగా అయితే ఉంది. అండ్ మున్సిపాలిటీలోకి అయితే రావడం జరుగుతుంది ఇది. సో బాత్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. 8x5.5 సైజ్ బాత్రూమ్ అది. అండ్ కమోడ్స్ కానీ, ట్యాప్స్ కానీ, స్విచ్చెస్ కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ. అండ్ ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్తో తీసుకున్నారు. కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది. అండ్ డైనింగ్ వచ్చేసరికి 9x14 సైజులో అయితే ఉంటుంది. సో కిచెన్ అయితే మంచి స్పేషియస్గా వచ్చింది చూడండి. మొత్తం ఓపెన్ కిచెన్ ఇది. కార్నర్లో పూజా మందిర్ కూడా చేంజ్ చేశారు వీళ్ళు, ఈశాన్య మూలన కిచెన్లోని. సో ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఇది మొత్తం అంతా కూడా చాలా నీట్గా చేయించారు. టాప్లో అంతా కూడా ఓపెనబుల్ డోర్స్ ఇవి. అండ్ వాల్ యూనిట్లో గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు. ఇది పూజా మందిర్. ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. అండ్ డీమార్ట్కి కూడా దగ్గరగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. మహా అయితే డీమార్ట్కి కూడా ఒక 10-15 నిమిషాల లోపే వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరగా అయితే ఉంటుంది. సో క్లోజ్ చేసేద్దాం ఇది. అండ్ బాస్కెట్స్ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు. ఇదిగోండి
కంప్లీట్ ఫినిషింగ్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది ఇక్కడ యూజ్ చేసింది మొత్తం అంతా కూడా. అండ్ ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి. అండ్ వాల్ యూనిట్ కూడా ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాం చూడండి. ఇక్కడ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే వచ్చాయి. సో లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. సో క్లోజ్ చేసేద్దాం ఇది కూడా. అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని మీకు ఇప్పుడే చెప్తున్నాను చూడండి. దీని ప్రైస్ వచ్చేసరికి ఇలా టోటల్ మొత్తం అంతా కూడా 70 లక్షలు అయితే చెప్తున్నారు. ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు, ఇది ఇంకా తగ్గిస్తారు కూడా, మాట్లాడవచ్చు. సో ఎవరైనా తీసుకుందాం ఈ హౌస్ అనేది అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టాము. ఒకసారి మీరు చెక్ చేసి ఒక రోజు ముందు ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఇది టోటల్ క్రాకరీ యూనిట్ ఇది. ఇక్కడ మనకి గ్లాస్ కూడా టచ్ అయితే ఇచ్చారు చూడండి, మిర్రర్ అనేది. బ్యాక్ సైడ్ అంతా కూడా టైల్స్ అయితే వచ్చేసాయి. కింద ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. సో పదండి ఒకసారి మనం వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు డోర్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇవి. అండ్ రూమ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది 9x14 సైజులు అయితే ఉంటుంది. 9x12 సైజులు అయితే ఉంటుంది ఇది. సో సీలింగ్లో మనకి పింక్ కలర్ కోవ్ లైటింగ్ తీసుకున్నారు. అండ్ దీనికి బ్యాక్ సైడే ఉంటుంది బాత్రూమ్ అనేది దీనికి కూడా. ఇది వార్డ్రోబ్, ఇది స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. సో లామినేట్ కూడా ఇక్కడ స్టోన్ ఫినిష్ లుక్లో అయితే ఉంది ఇది. సో 2 హౌసెస్ అయితే ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు. మున్సిపాలిటీలో కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ G+2 ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది దీనికి. ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాం పదండి. సో సైట్ వచ్చేసరికి 20 అడుగులు వెడల్పు ఉంటుంది, 47.5 అడుగులు పొడవు అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి 20 ఫీట్ రోడ్ దీనికి ఇచ్చింది. సో ఇది కూడా సేమ్ మనం అక్కడ బాత్రూమ్ చూసాం కదా అట్లానే ఉంది ఇది కూడా. బాత్రూమ్స్ అయితే మాత్రం కొంచెం పెద్దగానే ఇచ్చారు వీళ్ళు ఇందులోని. సో పదండి ఒకసారి బయటికి వెళ్ళి బయట ఎలా ఉంది ఏంటి అని కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. అండ్ వీడియో చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ మాకైతే. సో కొంచెం మీరేం చేయక్కర్లేదు, లైక్ చేయండి, లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో స్లోగా మనం బయటికి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. సో మనం అవసరమైతే కింద కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ స్టెప్స్ కూడా చూసారా, గ్రానైట్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. సో ఇక్కడ చిన్న విండో ఇచ్చేసారు. పదండి పైకి అయితే వెళ్దాం మనం. సో చుట్టుపక్కల చాలా హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఒకసారి చూపిస్తున్నాం చూసుకోండి. ఇక్కడ మొత్తం అన్నీ కూడా హౌసెస్ ఇవి. సో వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. అండ్ కాలమ్స్ కూడా ఒక 12 కాలమ్స్ అయితే వచ్చాయి. అన్నీ కూడా 9x12 సైజ్ కాలమ్సే. సో చూసారు కదా అన్నీ కూడా హౌసెస్ ఇక్కడ. అండ్ ఫ్రంట్ 20 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు హౌస్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.